హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు సామాన్యుడి ఆతిథ్యం. సిద్ధనాథుడు అనే సన్యాసి తన శిష్య బృందంతో దేశ సంచారం చేస్తూ శివపురం గ్రామం సమీపించేసరికి బాగా పొద్దుపోయింది. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన వాన ప్రారంభమైంది. సన్యాసి శిష్యులు హడావిడిగా సమీపంలో ఉన్న ఊరి సత్రంలోకి పరిగెత్తారు. శివపురం సంపన్న గ్రామమని సిద్ధనాథుడికి తెలుసు. 10 ఏళ్ల క్రితం ఒకసారి దక్షిణ దేశ యాత్ర చేస్తూ అతడు ఆ గ్రామంలో ఒకనాడు ఘనంగా అతిథి మర్యాదలు పొందాడు. అందువల్ల ఎంత పొద్దుపోయినా తనకు శిష్యులకు భోజనం ఏర్పాట్లు జరగగలవన్న నమ్మకంతో 2 శిష్యులను తన రాక గురించి చెప్పేందుకు గ్రామంలోకి పంపాడు. అప్పటికే ఒక జాము రాత్రి గడిచిపోవటం వల్ల విపరీతమైన గాలి తోడుగా పెద్ద వర్షం పడుతూ ఉండడం వల్ల అంతమందికి భోజనం పెట్టడానికి గ్రామస్తుల్లో ఎవరూ ముందుకు రాలేదు. శిష్యులు తిరిగి వచ్చి సంగతి చెప్పగానే సిద్ధనాథుడు కోపంగా ఈ గ్రామం పాపిష్టిదైపోయిందన్నమాట. ఈ రాత్రికి మనం పస్తులు ఉండక తప్పదు అన్నాడు. ఆ సమయంలో వానలో తడిసి నీళ్లొడుతున్న దుస్తులతో ఒక వ్యక్తి సత్రంలోకి వచ్చి సిద్ధనాథుడి మాటలు విని అతడికి వంగి నమస్కరించి తన పేరు రామయ్య అని చెప్పుకొని, స్వామి, నేను పక్క గ్రామం వెళ్ళి వస్తూ వానలో తడిసి కాసేపు తలదాచుకుందామని ఇక్కడికి రావటం మేలే అయ్యింది. నేను ఈ గ్రామం వాణ్ణే అని ఏదో చెప్పబోయాడు. సిద్ధనాథుడు విసుగ్గా అతడి మాటలకు అడ్డువచ్చి, ఏం ఊరయ్యా ఇది? సాధు సజ్జనులను ఆదరించటం మీరెప్పటికి నేర్చుకునేటట్టు అన్నాడు. స్వామి, నేనొక సామాన్య కుటుంబీకుణ్ణి. సాధారణంగా తమబోటి మహాత్ములు ఊళ్ళోకి వస్తే వారికి వసతి భోజనాల ఏర్పాట్లు చూడటానికి గ్రామ పెద్దలంతా ఒకరి మీద ఒకరు పోటీపడి నాబోటి సామాన్యుల్ని ఆ ఛాయలకే రానివ్వరు. బహుశా ఇంత పెద్ద వర్షం రావటం నా అదృష్ట కారణం అయ్యుండాలి. ఇప్పుడే ఇంటికి పోయి తమ భోజనం ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు రామయ్య. సిద్ధనాథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. రాత్రి 2వ జాము ముగుస్తూ ఉండగా భోజనాలు తయారైనట్టు సిద్ధనాథుడికి కబురు వచ్చింది. ఆయన వెంటనే శిష్యులతో వెళ్ళి చిన్న పూరి ఇంట్లో అతి సామాన్యంగా ఉన్న భోజనం ఏర్పాట్లు చూసి రుసరుసలాడుతూ, ఈ భాగ్యానిక ఇంత ఆలస్యం చేశారు, ముందు వడ్డన ప్రారంభించమని చెప్పు, అందరూ ఆకలితో నకనకలాడిపోతున్నారు అన్నాడు రామయ్యతో. రామయ్య వినయంగా వర్షం మూలాన వస్తువులన్నీ సమకూర్చుకొని వంట ముగించేసరికి ఈవేళ అయ్యింది, మన్నించాలి అన్నాడు. రామయ్య ఇంట్లో వాళ్ళు వడ్డన ప్రారంభించారు. శిష్యులలో ఒకడు, ఇది పప్పేనా? ఇందులో ఉప్పు గల్లు పడినట్టే లేదు అన్నాడు కోపంగా. అంతలో ఇంకొక శిష్యుడు, ఈ కూరలో చిటికెడు కారం పొడి వేసినట్టు కూడా లేదు అన్నాడు చిరాకు పడుతూ. మరొక శిష్యుడు ఏవగించుకున్నట్టు ముఖం పెట్టి, పాయసాన్ని ఇంత కారు చప్పగా తయారు చేయవచ్చని నాకు ఇవాళే అర్థమైంది అన్నాడు హేళనగా. ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతూ శిష్యులు సన్యాసి భోజనం ముగించారు. వాళ్ళు తిరిగి సత్రానికి వెళ్ళబోతున్న సమయంలో రామయ్య సన్యాసితో, స్వామి, నన్ను మా ఇంటి వాళ్లను క్షమించాలి. మామూలు గృహస్థుల్లా కాకుండా సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు ఆకలి దప్పుల్ని ఏ కొంచెంగానైనా నిగ్రహించుకోగలగరన్న అజ్ఞానంతో మా వాళ్ళు వంట ఆలస్యం చేశారు. అంతేగాని సన్యాసులకు రుచుల విషయంలో పట్టింపు ఉండదన్న భ్రమలో కూడా మేమందరం పడిపోయాం అన్నాడు. సిద్ధనాథుడు ఆ మాటలకు జవాబు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. 4 నెలల తరువాత ఆయన దక్షిణ దేశ యాత్రలు ముగించుకొని శిష్యులతో తిరిగి వస్తూ శివపురం సత్రంలో దిగి శిష్యులతో రామయ్యకు భోజనం ఏర్పాట్లు చేయమని కబురు చేశాడు. రామయ్య సిద్ధనాథుడి దగ్గరకు వచ్చి, స్వామి, ఆ మధ్య కలిగిన అనుభవంతో తమ వంటి గొప్పవారిని సత్కరించగల స్తోమత ఉన్నవాణ్ణి కాదని గ్రహించాను
అన్నాడు. సిద్ధనాథుడు చిరునవ్వు నవ్వి, రామయ్య, నేను ఆ మధ్య కలిగిన అనుభవం వల్ల ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాను. గృహస్థుల నుంచి సన్యాసులు స్వీకరించే అతిథి మర్యాదలు పెళ్లి భోజనాల స్థాయిలో ఉండరాదన్నదే ఆ సత్యం అన్నాడు. రామయ్య సిద్ధనాథుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి ఆ రోజు ఆయనకు అతడి శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.